ముఖ్యమైన వార్తలు, మార్కెట్ అప్డేట్స్, పండుగ శుభాకాంక్షలు. అందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో షో ప్రారంభం. యుఎస్ కోర్టు తీర్పు. ఈరోజు రాత్రి 8:30 గంటలకు యుఎస్ టారిఫ్స్పై కోర్టు తీర్పు రాబోతోంది. ఇది గ్లోబల్ మార్కెట్లపై పెద్ద ప్రభావం చూపుతుంది. వరల్డ్ బ్యాంక్ అంచనాలు. ఇండియా వృద్ధి రేటును 6.3% నుండి 7.2%కి పెంచుతూ వరల్డ్ బ్యాంక్ సానుకూల నివేదిక ఇచ్చింది. మార్కెట్ ముగింపు. సెన్సెక్స్ 244 పాయింట్ల నష్టం, 83,382. నిఫ్టీ 66 పాయింట్ల నష్టం, 25,665. సిల్వర్, వెండి మరియు మెటల్ స్టాక్స్ ధరల పెరుగుదల. ఎంసీఎక్స్లో కిలో వెండి ధర 2,87,000 మార్కును తాకింది. యుఎస్ మింట్ నిర్ణయం. ధరలు విపరీతంగా మారుతుండటంతో వెండి నాణేల అమ్మకాలను యుఎస్ మింట్ తాత్కాలికంగా నిలిపివేసింది. మెటల్ స్టాక్స్. సిల్వర్ ధరల పెరుగుదల వల్ల హిందుస్థాన్ జింక్ వంటి స్టాక్స్ లాభపడ్డాయి. కార్పొరేట్ వార్తలు, ఉద్యోగ కోతలు. మెటా, రియాలిటీ ల్యాబ్స్ విభాగంలో దాదాపు 15,000 మందిని తొలగించే అవకాశముంది. కోటక్ బ్యాంక్, స్టాక్ స్ప్లిట్ 1:5 రేషియో వల్ల షేర్ ధర అడ్జస్ట్ అయి తగ్గింది. రెడ్ టేప్, ప్రమోటర్ స్టేక్ సేల్ వార్తలపై కంపెనీ క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతానికి అటువంటి చర్చలు లేవని చెప్పడంతో స్టాక్ తగ్గింది. పాలీక్యాబ్, డొమెస్టిక్ మ్యూచువల్ ఫండ్ $135 మిలియన్ విలువైన షేర్లను బ్లాక్ డీల్ ద్వారా విక్రయించింది. కొత్త ఆర్డర్లు మరియు కాంట్రాక్ట్లు. ఎల్&టి, భారీ సివిల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ కోసం 2,500, 5,000 కోట్ల విలువైన ఆర్డర్ దక్కించుకుంది. రైల్టెల్, బీహార్లో 600 కోట్ల విలువైన ఆర్డర్లు రద్దయ్యాయి. కానీ కొత్తగా ఫుడ్ అథారిటీ నుండి 16 కోట్ల ఆర్డర్ వచ్చింది. ఓస్వాల్ పంప్స్, పీఎం కుసుమ్ స్కీమ్ కింద 120 కోట్ల ఆర్డర్ లభించింది. వారి రిన్యూవబుల్, సోలార్ ప్రాజెక్ట్ కోసం 102 కోట్ల కాంట్రాక్ట్ దక్కింది. క్వార్టర్ రిజల్ట్స్, Q3 రిజల్ట్స్. ఇన్ఫోసిస్, రెవెన్యూ 8.9% పెరిగింది. భవిష్యత్తు ఆదాయ అంచనాలను, గైడెన్స్ను పెంచడం సానుకూల అంశం. హెచ్డిఎఫ్సి ఏఎంసి, లాభం 20% వృద్ధి చెందింది. ఫలితాలు బాగున్నాయి. టాటా ఎలక్సీ, సీక్వెన్షియల్గా లాభం 15.7% పెరిగింది. ట్రాన్స్పోర్టేషన్ విభాగం బాగా పనిచేసింది. జస్ట్ డయల్, ట్యాక్స్ ఖర్చులు పెరగడం వల్ల నికర లాభం తగ్గింది. యూనియన్ బ్యాంక్, అడ్వాన్సులు 7% పెరిగాయి. నికర లాభంలో మంచి వృద్ధి కనిపించింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.